హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఏంద్ర గన్ను పట్టుకొని పోతారని చూస్తారా? మనైతే అలా మిషన్ ట్రాక్లో అయితే లూజ్ అయిపోయినాయి. మా టైట్ చేద్దానికి గన్ను అయితే పట్టుకొని పోతాను మిషన్ అయితే. చలో మరి టైట్ చేద్దాం ట్రాక్లో అయితే. ఈ ట్రాక్ లూజ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం డ్రై ఫీల్డ్కి వచ్చిన ఒక ట్రాక్ తప్పుతుంది ఫీల్డ్ మధ్యలో ఒక్కోసారి తెగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ట్రాక్లో అయితే చూసి టైట్ వేసుకోండి. ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫీల్డ్ మధ్యలో అయితే. డ్రైవర్కి వచ్చిన సైడ్ అయితే పై నుంచి కిందికి ఉంటుంది టైట్ అయితే చూసుకొని వేసుకోండి. లెఫ్ట్ సైడ్ ట్రాక్ మాత్రం కింద నుంచి పైకి ఉంటుంది టైట్. ఒకసారి టైట్ కాకపోతే మాత్రం బండి వెనక ముందు కదిలించుకోండి. ఫీల్డ్ మీద ఉంటుంది కాబట్టి అయితే ట్రాక్ టైట్ అయితే కాదు, వెనక ముందు కదిలించుకొని లూజ్ అయిపోద్ది. మొత్తం తిరిగి వచ్చిన తర్వాత అట్లయితే తీసుకోండి. టెన్షన్ పడుతుంది బెండ్ కాకుండా ఉంటుంది. మన వర్క్ అయితే మొత్తం అయిపోయింది. మా రైతు అయితే ఇంకా రాలే, ఫోన్ చేసిన వస్తానంటే మావాడు బండి మీద నేను వీడియో తీసుకుంటూ కూర్చుంటున్నాను. ఇవాళ ఇక్కడ పొద్దున్నగా ఫీల్డ్ అయితే లేదు, మళ్ళీ షిఫ్టింగ్ అయితే చేయాలి. షిఫ్టింగ్ అయితే మాత్రం టైం పోతుంది మా చాలా. షిఫ్టింగ్ కోసం అయితే చికాకు అవుతుంది. ఫీల్డ్ దగ్గర పడ్డట్టే మొత్తం మనం అట్టిట్ట చేసి అయితే 10 గంటలకు అయితే రైతు వచ్చిండు. స్టార్ట్ చేసిన ఫీల్డ్ ఇదంతా మిషన్ వేసిందంట నాటు. సగం సగం ఉన్నది మొత్తం వరదొచ్చి కొట్టుకోపోయింది. అసలు నేను గడ్డికి వస్తాను ఊరికి వస్తాను నాకైతే అర్థమే కాలేమో. అక్కడ స్టార్ట్ చేసిన ఫీల్డ్ అయితే అయిపోయింది మధ్యాహ్నం వరకు. మళ్ళీ షిఫ్టింగ్ అయితే ఉన్నది. ఆ బండి ఏమో డీసీ ఏమో ఇంకో బండి దగ్గర ఉన్నది. కొంచెం లేట్ అవుతుంది అలా ఖచ్చితంగా షిఫ్టింగ్ అయితే టైం మాత్రం ఘోరంగా పోతుంది. మొత్తానికి అయితే ఇక్కడికి రావడానికి 3 గంటలు పట్టింది మా ఈ ఫీల్డ్కి రావడానికి. రోడ్డు బాగాలేదు, రైతు రావడానికి 2 గంటలన్నర పట్టింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. సీ యూ టుమారో. నమస్తే మరి.